వందనాలండి. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి కుటుంబము, క్రైస్తవ వివాహాలు, వివాహ లక్ష్యం గురించి మనం తెలియజేసుకున్నాం. గత పాఠంలో మరి వివాహం గురించి తెలియజేస్తూ ఈ ప్రకటనల గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుందాం. క్రైస్తవ వివాహాలలో ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ప్రకటనను ఆయా చర్చి గురువుల వద్ద లేదా చర్చి పాస్టర్ల యొద్ద వివాహాన్ని నిశ్చయించి వివాహ తేదీ ఖరారు చేసి ఫలానా ఊరిలో ఉండే అబ్బాయికి లేదా అమ్మాయికి దేవుని చిత్త ప్రకారం వివాహం నిశ్చయించినారు కావున దీనికి ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయండి అని ఆయా చర్చిలలో లేదా దేవాలయాలలో బహిరంగంగా ప్రకటించి తెలియజేస్తారు. ఈ విధముగా 3 ప్రకటనలు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఆ వివాహాన్ని జరిపిస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అంటే ప్రేమ, మేనరికం, కులాంతరం మొదలగు ఆటంకాలు ఏమైనా విచారణ గురువుకు లేదా పెళ్లి పాస్టర్ గారికి తెలియజేస్తే ఆ వివాహాన్ని నిలుపు చేస్తారు. ఇది క్రైస్తవ వివాహాలకు ప్రాముఖ్యమైన ఘట్టం. అయితే ఈ వివాహానికి ముందు ప్రకటనను రాయించుకునేందుకు గురువు వద్దకు లేదా పాస్టర్ వద్దకు వచ్చే వధూవరులను మీరెందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారని అడిగినప్పుడు పలువురు పలు రకాలుగా సమాధానం చెప్తూ ఉంటారు. ఇది విషయం. పెళ్లి చేసుకోవాలంటే క్రైస్తవ వివాహాల్లో, హిందూ వివాహాల్లో ఇదంతా ఉండదు. చూసుకుంటారు నక్షత్రం, తిథి, వారం, సమయం, గోత్రం ఇవన్నీ చూసుకొని మరి పూజారి గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుని క్యాలెండర్ చూసి ఇంకా ఆ వివాహాన్ని సిద్ధం చేసుకుంటారు. అది అయితే క్రైస్తవ వివాహాలు అలా కాదు. వాళ్ళు కూడా ఇలా వివాహాలు చూసి నిశ్చయించుకున్న తర్వాత ఆ వివాహం తేదీని పెట్టుకోవడానికి ఆ గురువు దగ్గరికి కానీ చర్చ్ పాస్టర్ దగ్గరికి కానీ వెళతారు. వెళ్ళి పలానా ఊర్లో ఉండే మరి అబ్బాయికి, పలానా ఊర్లో ఉండే అమ్మాయికి మరి వివాహం నిశ్చయమైంది, ప్రకటన చేయండి, ప్రకటన రాయండి అని అంటారు. ప్రకటన అంటే వాళ్ళిద్దరికి పెళ్లి ముహూర్తం పెడతారు. పెట్టి 3 వారాల పాటు ఆయా చర్చిల్లో చదివిస్తారు. పలానా ఊరిలో ఉండే అబ్బాయికి, పలానా అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఏమైనా ఆటంకాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని చెప్పి చదివిస్తారు 3 వారాలు. ఆటంకాలంటే రేపు ప్రేమించుకున్నారా, లేకపోతే మేనర్కం ఏమైనా ఉందా, లేకపోతే మరి బలవంతంగా ఏమైనా చేస్తున్నారా ఇష్టం లేకోకుండా, ఇలాంటి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయి అని చెప్పి ఆ సంఘంలో కానీ ఆ ఊర్లో కానీ ఆ చర్చికి వచ్చే వాళ్ళలో ఎవరన్నా అభ్యంతరాలు తెలియజేస్తే దాన్ని పెళ్లి ఆపేస్తారు. పెళ్లి చేయరు. పెళ్లి చేయకుండా విచారించి దాన్ని సరి చేసుకొని చేయమని చెప్తారు. అన్నీ సక్రమంగా ఉంటే అప్పుడు పెళ్లి చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ తతంగం అంతా జరిగే ముందు ఆ చర్చి పాస్టర్ కానీ లేకపోతే ఫాదర్ గారు కానీ అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఏంటి అసలు పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, లేకపోతే ఇవేమో ఉంటాయి తలంబ్రాలు, ఇవన్నీ కాదు, అసలు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు రకరకాల సమాధానాలు వీళ్ళు చెప్తూ ఉంటారు. అవి ఏమిటాయంటే ఉదాహరణకి చాలా ఎక్కువ మంది చెప్పే సమాధానాలను మనం తెలుసుకుందాం. దాంట్లో ఒకటి ఏంటంటే నాకంటూ ఒక స్త్రీ ఉండాలి కదండి అంటారు. అదేంటంటే నాకు ఇంత వయసు వచ్చేసింది కదా, పెండ్లీడు వచ్చేసింది, నేను మేజర్ని అయిపోయాను కదా, నాకంటూ ఒక కుటుంబం, ఒక స్త్రీ ఉండాలి కదా, అందుకే చేసుకోవాలనుకుంటున్నానని ఒక కారణం. 2, మా అమ్మకు వయసు అయిపోయింది, పనులను చేయలేదు, కాబట్టి ఇంటి పనులు చూసుకోవడానికి నాకు మనిషి కావాలి కదా అని ఇంకోళ్ళు అంటారు. అదేంటంటే మా అమ్మకు వయసు అయిపోయింది, చేసుకోలేకపోతున్నారు, ఆవిడ వండి పెట్టలేకపోతుంది మా నాన్నకి మాకు పిల్లలకి, కాబట్టి పెళ్లి చేసుకుంటే కోడలు వచ్చే తోడుగా ఉంటుంది, పనులు చేసి పెడుతుంది, ఇంటి పనులు, వంట పనులు, అందుకని పెళ్లి చేసుకోవాలండి మా అమ్మకు సహాయంగా అని కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది నాకు రాత్రిళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు, నిద్ర పట్టడం లేదు కాబట్టి నా శారీరక వాంఛలు, కోరికలు తీసుకోవాలి కదా అని కొంతమంది అంటారు. ఏంటంటే నాకు వయసు వచ్చింది,
మరి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు, కాబట్టి నేను కూడా ఒక తోడు కావాలనుకుంటానని చెప్పి మరి కొంతమంది అంటారు. సరే, పెళ్లి చేసుకుంటే కదా నేను పిల్లలకు అనేది తర్వాత క్రైస్తవుల సంఖ్యను పెంచగలిగేదని కొంతమంది అంటారు. నాకంటూ కుటుంబం ఏర్పడాలంటే పెళ్లి చేసుకోవాలి, కాపురం చేయాలి, పిల్లలు కనాలి, అప్పుడు నాకంటూ ఒక కుటుంబం వస్తుంది, ఆ కుటుంబమే సంఘం అవుతుంది అని చెప్పేసి మరి కొంతమంది చెప్తారు. పైన చెప్పిన 4 సమాధానాలను కొంత పరిశీలన చేసుకుందాం. వీటిలో ఎంతంత విషయం ఉందనేది. మొదటి సమాధానం ప్రకారం ఒకడు ఆమెను ఒక వస్తువుగా, ఆస్తిగా తన సొంతం చేసుకుంటున్నాడు. ఒక వస్తువును, ఒక అమ్మాయిని తన సొంతం పెండ్లి ద్వారా చేసుకుంటున్నాడు. కాబట్టి పాత నిబంధనలో కూడా భర్త సంపాదించుకునే ఆస్తుల్లో భార్య కూడా ఒక ఆస్తిగా భావించబడింది. భర్త సంపాదనలో భార్య కూడా ఒక ఆస్తిగా సంపాదించబడింది. ఎక్కడ? పాత నిబంధన నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే మనకు అక్కడ కనిపిస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనంలో మరి భార్య కూడా ఒక ఆస్తిగా భావించబడింది. రెండవ సమాధానం ప్రకారం భార్య భర్తకు ఒక పని మనిషి, అతని మంచి చెడ్డలు చూసుకోవటమే ఆమె పనిగా, జీవిత కర్తవ్యంగా భావించబడింది. నాకంటూ ఒక పని మనిషి కావాలి, మా అమ్మ వయసు అయిపోయింది, మా కొండి పెట్టాలి, మా నాన్న కొండి పెట్టాలి అని చెప్పేసి ఒక పని మనిషిగా భావించుకున్నవాడు కొంతమంది ఉంటారు భార్యని. కొంతమంది ఏమో ఆస్తిగా భావించుకుంటారు భార్యని, కొంతమంది పని మనిషిగా భావించుకుంటారు. మూడవ సమాధానం ప్రకారము వివాహం ఒక శారీరక కామైచ్ఛలను తీర్చుకునే సాధనంగా భావించబడింది. మూడవ సమాధానం ఏంటి? నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు అని చెప్తాడు కదా. దానికి ఏంటంటే కామాన్ని తీర్చే ఒక వస్తువుగా మరి భార్యను వర్ణించారు కొంతమంది. మరి నాలుగవ సమాధానం ప్రకారం సంతానోత్పత్తి వివాహం ప్రధానోద్దేశంగా భావించబడింది. అంటే భార్య కేవలం బిడ్డలకని యంత్రంగా భావించబడింది. నాలుగోది ఏంటంటే మరి నాకు పిల్లలు కావాలి, కుటుంబం కావాలి అంటే మరి భార్య అనేది ఒక పిల్లలగానే యంత్రంగా కొంతమంది భావించుకుంటారు. మరి ఏంటంటే సంసారం చేయటం, ఇంట్లో పనులు, వంట పనులు చేసుకోవటం, మరి సంసారం చేయడం, పిల్లలకంటూ చూసుకోవటం, ఇదే భార్యకు ఉన్నటువంటి పాత్ర అని చెప్పి కొంతమంది చెప్పే సమాధానంలో భావించబడింది. చూడండి, మరి ఇదే సంస్కృత పదంలో కూడా మనకి చెప్తూ ఉంటారు. కార్యేషు దాసి, కర్మేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని 3 విధాలుగా మరి భార్యను వర్ణించడం జరిగింది. కార్యేషు దాసి అంటే మరి పనులు చేయటంలో దాసిలాగాను, కరణేషు మంత్రి మరి ఆలోచనలు చెప్పడంలో, వ్యవహారాల్లో చెప్పేదానిలో ఒక మంత్రిలాగాను భార్య ఉండాలి. శయనేషు రంభ మరి భర్తకి శరీర సౌఖ్యం అందించడంలో రంభలాగా ఉండాలి. మరి భోజ్యేషు మాత భోజనం పెట్టే సమయంలో తల్లిలాగా మరి వడ్డించాలని చెప్పేసి మనం ఈ సంస్కృతంలో కొన్ని శ్లోకాలు కూడా చూస్తాం. అవే మరి మన సినిమాల్లో కూడా కొన్ని పాటలు మనకి రాసి వినిపించడం అనేది జరిగింది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, అపురూపమైనదం ఆడ జన్మ, ఆ జన్మకు ఇల్లాలు అని చెప్పేసి ఇవి రకరకాల వర్ణనలతో ఈ భార్యను వర్ణించటం, వివాహ వ్యవస్థను వర్ణించటం, ఈ పెళ్లి మంత్రాల్లో కానీ ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. మన దేశంలో పెద్దల బోధన కూడా ఈ నేపథ్యంలోనే సాగేది. ఈ విధముగా ఎవరైనా భార్యను ఒక ఆస్తిగా, ఒక పని మనిషిగా, ఒక కామ సాధనంగా, భోగ వస్తువుగా, బిడ్డలు కానీ యంత్రంగా భావించి వివాహం ఆడటం తప్ప. అది వివాహ ఉద్దేశానికి విరుద్ధమైనది. వివాహ ఉద్దేశాన్ని శ్రీసభ చట్టం
అసలు వివాహ ఉద్దేశాన్ని మన క్రైస్తవ స్త్రీ సభ చట్టం ఎలా తెలియజేసిందంటే, స్త్రీ సభ చట్టం 1055 మరి -1 ఇలా తెలియజేస్తుంది. వైవాహిక ఒడంబడికలు దంపతుల ఐక్యత, సంతానం, బిడ్డల పెంపకం అనే అంశాలు స్వభావం సిద్ధంగానే ఇమిడి ఉన్నాయి. స్త్రీ సభ నియమావళి దృష్టిలో వధువుల ఐక్యత, సంతాన ప్రాప్తి అనేవి రెండు నాణ్యాల బొమ్మ బొరుసు వంటివి. స్త్రీ సభ దృష్టిలో అయితే వివాహం అనేది ఏంటి? నియమావళిలో ఐక్యత, సంతాన ప్రాప్తి. భార్యాభర్తలు ఐక్యంగా ఉండటం నాణ్యానికి ఒక భాగం అయితే, రెండవ భాగం సంతాన అభివృద్ధి చెందటం చేయటం, కుటుంబాన్ని అభివృద్ధి చెందటం ఈ రెండవ వైపు ఉన్నటువంటి బొమ్మ బొరుసు వంటివి అని చెప్పేసి స్త్రీ సభ చట్టం 1055-1 తెలియజేస్తుంది. ఈ రెండు సరిసమాన విలువలను కలిగి ఉన్నాయి. వివాహం కేవలం సంతాన ప్రాప్తి కొరకు మాత్రమే ఏర్పరచబడింది కాదు. సంతానము లేని వైవాహిక జీవితం కూడా నిజమైన వివాహ జీవితమని ద్వితీయ వాటికన్ మహాసభ తెలియజేస్తుంది. సరే, వివాహం అనేది పెళ్లి చేసుకుంటాం, పిల్లలను కంటాం, కుటుంబాన్ని పోషించుకోవటం, పెద్ద చేసుకోవటం అనేది స్త్రీ సభ చెప్తుందని అంటున్నారు. కానీ మరి పిల్లలు లేని వారి యొక్క సంగతి ఏంటి? పిల్లలు పుట్టిన వారి యొక్క సంగతి ఏంటి? మరి పిల్లలు పుట్టిన వారి కూడా నిజమైన వివాహ జీవితమే అది కాడా అని చెప్పేసి రెండవ వాటికన్ మహాసభ తెలియజేస్తుంది అన్నమాట. వధువుల ఐక్యత, దంపతుల మధ్య ఐక్యతను ఏర్పరిచేది ప్రేమ మాత్రమే. ఈ ప్రేమే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈ తగాదాలు, పోట్లాట్లు ఎలా ఉండాలి అంటే, ప్రొద్దున్నే పోట్లాడుకుంటే సాయంత్రానికి మర్చిపోయి మళ్ళీ ఇద్దరు ఏకమైపోయి ఉండాలి. గడ్డి పరక మంట లాంటిది. గడ్డిని కాల్చితే త్వర కాల్చేసి మన చల్లారిపోతుంది. తెల్లవారులో రగలదు అది. వేరే కట్టెల మంట అయితే రగులుతానే ఉంటుంది. గడ్డి మంటలాగానే ఉండాలి. పోట్లాడుకున్న తర్వాత సాయంత్రానికి ఐక్యం అయిపోవాలి, సంసారం చేసుకోవాలి, బిడ్డలకు వండి పెట్టాలి, తినాలి, అన్నీ చేసుకోవాలి. అది సంసార జీవితం అలా ఉండాలి. అన్ని అనుబంధాలకు పునాది ప్రేమే. అన్ని పునాదులకు ప్రేమ కలిగి ఉండమని, అదే క్రీస్తు ప్రేమ ఒకటిగా మనలో జీవిస్తూ ఉండాలి. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు అన్యోన్య సంబంధం అనేది క్రీస్తు ప్రేమలాగా ఉండాలి. ఒకరిని అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే శారీరక సంబంధమైనటువంటి కామకేళి చేసుకునేటువంటి ప్రేమ కాదు. ఒకరి బాగోగులు ఒకరి శరీరం యొక్క మరి వాంఛలు ఒకరు తీర్చుకున్నా ఆ శరీర అవసరాలు కూడా తీర్చాలి. బట్టలు కావాలా, భోజనం కావాలా, తనకి నూనె కావాలా, చెప్పులు కావాలా, నగలు కావాలా, భార్యని మరి ఆలోచించి చూడాలి, చేయాలి భర్త అనేవాడు. అర్ధనారీశ్వరులు భార్య భర్త అంటే ఏమిటి? అర్ధనారీశ్వరులు సగము మగ, సగము ఆడ, సగం ఆదాము, సగం హవ్వ. ఆదాము శరీరం నుంచి వచ్చిందే మరి స్త్రీ, భార్య. వాళ్ళిద్దరూ ఏక శరీరులై ఉందురు. పెళ్ళి అయిపోయినప్పుడే ఏక శరీరులై ఉందురు. మగవాడికి యుక్త వయసు వచ్చే వరకు ఈ మగవాడి శరీరంలోనేటువంటి ప్రక్కటెముక అనేటువంటి భార్య మరి ఎక్కడుందో, ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరుగుతుందో తెలియదు. దాన్ని ఎతికి పట్టుకుంటారు పెద్దలు. దేవుడు జత చేస్తాడు. ఇక మానవుడు వేరుపరచకూడదు. ఆ శరీరం ఈ శరీరంలో కలిసిపోతుంది. ఇక వారిద్దరూ ఈ హేతువు చేత వారు ఏక శరీరులై ఉందురు అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. అలా ఉంటే ప్రేమ. ఇప్పుడు మనం ఉన్నాము, ఇక్కడ దోమ కుడితే ఏం చేస్తాం? తప్పును తప్పేస్తాం. నీ శరీరానికి బాధ కలిగింది, అలాగే నీ భార్యకి ఏదైనా బాధ కలిగితే నువ్వు ఓదార్చాలి, నువ్వే చేయాలి దాన్ని. అలాగే భర్త సుఖాన్ని భార్య గమనించాలి, టయానికి భోజనం పెట్టాలి, వృద్ధాప్యంలో మందులు అందించాలి, హాస్పిటల్లో పరిచర్య చేయాలి, స్నానానికి నీళ్లు తోడాలి,
ఆయనకి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ చేయాలి, స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేయాలి, రాగానే మంచి చెట్లు మాట్లాడాలి, భోజనం పెట్టాలి, రాత్రి నిద్రించేటప్పుడు కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి. ఇది భార్య ధర్మం. భర్త ఏం చేయాలి? వచ్చిన తర్వాత భోజనం చేస్తూ నువ్వు తిన్నావా, పిల్లలకు పెట్టావా, మరి వాళ్ళు నిద్రపోయారా, పిల్లడు స్కూల్కి వెళ్ళాడా, అమ్మ ఏం చేస్తుంది, ఏంటి మీ అమ్మా నాన్నకి భోజనం పెట్టావా, మా అమ్మా నాన్నకి భోజనం పెట్టావా, ఎవరన్నా నా కోసం వచ్చారా, చుట్టాలు వచ్చారా, బంధువులు వచ్చారా, ఏమన్నారు, ఏం పలకరించారు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి, అడగాలి. అలాగే భార్య కాడ ఏముంది, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, మన వ్యాపారం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంది, ఆఫీసులో ప్రశాంతంగానే ఉంది కదా, ఏం జరిగింది, ప్రయాణం వెళ్ళారు బాగా జరిగిందా, ఇవన్నీ మంచి చెడ్డలు మాట్లాడుకుని ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుని ప్రేమ కలిగి జీవించాలి. ఎవరికైనా కష్టం వస్తే అయ్యో ఇలా జరిగిందా, అలా ఉందా అని చెప్పేసి బాధపడి దానికి రెమెడీ ఎత్తుకోవాలి. దాన్ని ఏం చేద్దాం, ఆ కష్టాన్ని ఎలా మరి ఎదుర్కొందాం. అప్పులోడు వచ్చారా, ఏమన్నారు, సరే ఏం చెప్పావు సమాధానం, సరే అని చెప్పి ఇవన్నీ మంచి చెడ్డలు మాట్లాడి నీ శరీరానికి ఎంత బాధ కలిగితే నువ్వు బాధపడతావో, నీ భార్యకి బాధ కలిగినా నువ్వు బాధపడాలి, భర్తకు బాధ కలిగినా నువ్వు బాధపడాలి. ఇది ప్రేమైక్య జీవం, ప్రేమ కలిగి జీవించటం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి మూలం, ప్రపంచానికి మూలం ప్రేమ. ఇది భార్యాభర్తల యొక్క బంధం అనేది అలా ఉండాలి. కాబట్టి ఈ అన్ని అనుబంధాలకు పునాది ప్రేమే. మనం ప్రేమించే వారిని బట్టే దానికి తగిన రూపాన్ని, పేరును ప్రేమ రూపొందుతుంది. మనం ప్రేమించే దాన్ని బట్టే, ఇతరులను ప్రేమించే దాన్ని బట్టే మనల్ని కూడా వాళ్ళు ప్రేమిస్తారు, మన పలకరింపును బట్టే వాళ్ళు మన పలకరిస్తారు. అందుకనే సామెత ఒకటి చెప్పారు, నోరు మంచిదైతే ఊరు మంచిదంట. మన నోరు కనుక మంచిదైతే అందరికన్నా మంచోళ్ళుగానే మనం పలకరిస్తారు. అలా కాకోకుండా మనం ఎడపడ మాట్లాడిస్తే వాళ్ళు మనకు అదే ట్రీట్మెంట్ ఇస్తారు. వాడు అది, ఈడు అసవంటోడు ఎసవంటోడు, అలాంటిది ఇలాంటిది అని చెప్పేసి సోది కబుర్లన్నీ కూర్చొని చెప్పుకుంటారు చూసావా, అవి మంచి పద్ధతులు కావాలి. అదే నోరు మంచిదైతే ఊరు మంచిదన్నారు. మనం ప్రేమ కలిగి పలకరిస్తే వాళ్ళు ప్రేమతో మనల్ని పలకరిస్తారు. ఏమండి అంటే ఏమండి అంటారు, ఎరా అంటే ఏంట్రా అంటారు, ఒలే అంటే వసే అంటారు. కాబట్టి దాని రిఫ్లెక్షన్ అలా ఉంటుంది అన్నమాట. అదే ప్రేమే జగతికి మూలం, అలా ఉండాలి. ఉదాహరణకి మిత్రుల మధ్య నెలకొని ఉండే సంబంధాన్ని స్నేహం అని, తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపే ప్రేమను ఆప్యాయతని, భార్యాభర్తల మధ్య పల్లవించే ప్రేమను అనురాగం అని, అలాగే దేవుని పట్ల మనం చూపే ప్రేమను భక్తి అని, అలాగే దేశం పట్ల ప్రేమను దేశభక్తి అని, ఇలా ప్రేమ పలు రకాల పేర్లతో పిలువబడుతుంది. ఈ ప్రేమ అనేది రకరకాల పేర్లతో పిలువబడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ వేరు, తల్లి కొడుకులు తల్లి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ వేరు, ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ వేరు, దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ వేరు, అది దేశభక్తి అంటారు. దేవుడి పట్ల ప్రేమ అంటే దైవ భక్తి అని పిలుస్తాం. ఇలా ఒక్క ప్రేమే రకరకాల పేర్లతో తిరుగుతూ ఉంటుంది, మనం ప్రేమిస్తూ ఉంటాం. అదే అన్నమాట ప్రేమ అంటే. అందుకనే పౌలు గారు అంటారు, నీకు ఎన్ని ఉండా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే, వ్యర్థమే. ఏమున్నా సరే, నీకు ఎంత ధనం ఉండా, కోట్లు ఉండా, మరి ఆస్తులు, బిల్డింగులు, కార్లు ఉండా, అలాగే నువ్వు భక్తి పరుడై ఉండి దెయ్యాలను పోగొడుతున్నా, స్వస్థత వరాలుండా, ప్రవచన వరాలుండా, కళలను ఇప్పి చెప్పే వరాలుండా, ఎన్ని ఉన్నప్పటికీ నీ దగ్గర ప్రేమ లేకపోతే, ఇతరులను ప్రేమించుకోకుండా నీకు అహంకారం పెరిగిపోతే, నాకు ధనం ఉంది, బలం ఉంది, జనబలం ఉంది, బంధు బలం ఉంది, నా దగ్గర భక్తి ఉంది, నేను ఏదంటే అది అయిపోతుంది, నేను శపిస్తే శాపం వచ్చేస్తుంది, జీవిస్తే జీవన వచ్చేస్తుంది అని విర్రవీగేవనుకో, నీకు ప్రేమ లేకపోతే వ్యర్థమే.
ఇప్పుడు అంటున్నారు, అది జరుగుగాక, ఇది జరుగుగాక, నీకు ఉద్యోగం వచ్చుగాక, నీకు పెళ్ళైపోను గాక, నీ ఆస్తి పెరుగునుగాక, నీకు అప్పులు తీర్పు గాక. ఈ గాకలు ఎన్ని గాకలున్నా నీ దగ్గర కనుక ప్రేమ లేకపోతే ఎన్ని కూడా వ్యర్థమే అని చెప్పేసి పరిశుద్ధ పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి అన్ని సంబంధ బాంధవ్యాలకు పునాది ప్రేమే అని అర్థమవుతుంది. దేవుడు మానవునికి అనుగ్రహించిన గొప్ప వరప్రసాదము వైవాహిక ప్రేమ. మనిషికి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వరము, గొప్ప వరప్రసాదము, గొప్ప గిఫ్ట్ ఏమిటంటే మరి వివాహ ప్రేమ. అది వైవాహం ద్వారానే వస్తుంది, వివాహం ద్వారానే వస్తుంది. చూడండి, అంతవరకు అమ్మాయి ఎక్కడో పుట్టుంటుంది, ఎక్కడో పెరుగుంటుంది, తెలియదు. మరి ఈ పెళ్లి ద్వారా ఏకమైన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగి మరి బిడ్డలను కంటారు. ఆ బిడ్డలను కన్నా తర్వాత తన బిడ్డకి దెబ్బ తగిలితే గిలగిలగలు నాడిపోతారు, ఏదన్నా జబ్బు చేస్తే గిలగిలగలు నాడిపోతారు. ఎవరైనా బిడ్డను తిట్టినా కొట్టినా మరి కర్రలో కత్తులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటి దీనంతటి కారణం? ప్రేమ, బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ. భార్యను ఎవరన్నా అంటే భర్త ఊరుకోడు, భర్తను ఎవరన్నా అంటే భార్య ఊరుకోదు, వెళ్ళిపోతుంది పోట్లాటికి. ఇదంతా కారణం ఏంటి? ప్రేమ. ఇది ఎలా వచ్చింది? వివాహ బంధం ద్వారానే ఈ ప్రేమ అనేది, అనురాగం అనేది ఏర్పడింది. మరి అలాంటి ప్రేమ త్యాగం చేసేవాళ్ళు ఉంటారు. ప్రేమను త్యాగం చేశారు. కన్న తల్లి మరియమ్మ గారు త్యాగం చేసింది, బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమను త్యాగం చేసింది. నోరు ఇప్పలేదు. బిడ్డను కొడతా ఉంటే, బిడ్డను చంపుతా ఉంటే, ఈడ్చుకెళ్తా ఉంటే వెనకాల ఏడ్చుకుంటా వచ్చింది, కానీ నోరు ఇప్పలేదు. అయ్యో, ఏమిటి నా బిడ్డని ఇలా కొడుతున్నారు? ఏం పాపం చేశాడు? ఏం తప్పు చేశాడు? చనిపోయిన వాళ్ళని బతికించినందుగా, కుంటి వాళ్ళని నడిపించినందుగా, గుంటి వారికి చూపించినందుగా దేనికి కొడుతున్నారు, ఏం చేస్తున్నారని ఎక్కడన్నా ప్రశ్నించిందా? ఎక్కడ ప్రశ్నించదు. ప్రేమ త్యాగం చేసింది. ప్రేమ త్యాగం. ఇలాంటిది జరుగుద్దని చెప్పేసి సిమియోను ప్రవక్త మరి దేవాలయంలో పేరు పెట్టినప్పుడే చెప్తాడు, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుందమ్మా, ఒక కత్తి, ఒక బాగు దిగిపోతుంది, అంత భయంకరమైనటువంటి వేదన నీకు కలుగుతుంది తల్లి అని చెప్పేసి ఆయన చెప్పాడు. దాన్ని ప్రేమ త్యాగం అంటాం. ప్రేమ త్యాగం ఉంటుంది దాన్ని. అబ్రహాముకి లేక సంతానం వృద్ధాప్యంలో కలిగితే దేవుడు చెప్పాడు, నీ కుమారుని నాకు బలిచ్చాయి. వారు మాట్లాడలా. ఏంటి ప్రభా నువ్వు మాట్లాడింది ఏంటి? అసలు ఏం నాకు అర్థం కావట్లేదు. ఇంత వాగ్దానం చేసి ఏమని దీవించావు నన్ను? ఇసుక రేణుల వలె ఆకాశం, సముద్ర ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె నన్ను, నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానని ఇప్పుడు నా బిడ్డని చంపేయమంటావా? నీకు బలియమంటావా? ఏమిటిది? నిన్ను ఎంత నమ్ముకున్నాను, ఎంత సంతోషించాను, ఈ వయసులో నాకు బిడ్డను కలిగేది అని ప్రశ్నించాడా? అడిగాడా? నో, అడగలా. ప్రేమ త్యాగం. మాట్లాడలేదు. నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావు అని చెప్పేసి బిడ్డని, కట్టెల్ని సిద్ధం చేసుకుని మరి ఆ మొరియా పర్వతం మీద బయలుదేరి. ఎంత బాధ అండి! కళ్ళెదుట యుక్త వయసుగా పెరిగినటువంటి బిడ్డని ఆ కట్టెలు ఎవడు మోసారు? మళ్ళీ బిడ్డ నెత్తి మీద పెట్టి తీసుకుంటూ వెళ్ళి మార్గ మధ్యంలో కొడుకు అడుగుతాడు ఒక బాకు లాంటి ప్రశ్న, నానా దహన బలికి కట్టెలు ఉన్నవి, నొప్పి ఉంది, మనం వెళ్తున్నాం, మరి పొట్టేలేది, గొర్రె పిల్లేదు నానా అని అడిగితే కసక్కన ఒక పోటు పొడిచినట్టు అయిపోయింది అబ్రహాముకి. అయ్యో కుమారా నువ్వే, ఆ బలి జంతువు నువ్వే అని చెప్పేసి మనసులో అనుకున్నాడే కానీ చెప్పాడా? దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఏర్పాటు చేస్తాడు అనుకున్నాడు. అంత బాధ, మానసికమైనటువంటి బాధ.
అడుగు అడుగులో కూడా ఆలోచన, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏమిటి ఇలాంటి పరీక్షకి నేను చనిపోవాలా, ఎందుకు ఈ జన్మ, ఇలాంటిది ఏంటి, నేను నమ్ముకున్న దేవుడు కరెక్టేనా, ఈయన దేవుడేనా అసలుకి అని ఎన్ని ప్రశ్నలు మనసులో మధ్యలో తలెత్తిపోస్తూ ఉంటాయి. అది ప్రేమ త్యాగం, ప్రేమ త్యాగం అది. అలాగే ఇక్కడ మరియమ్మ గారికి కూడా, మరియమ్మ గారికి తల్లికి చెప్పాడా, అమ్మ నన్ను ఇలా తీసుకెళ్తారు, చంపేస్తారు, సిలువేస్తారు అని, అందుకోసమే నేను వచ్చాను, పుట్టాను, ఇవన్నీ కూడా మరియమ్మ గారికి చెప్పాడా? ప్రభు చెప్పలా. అయితే ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటారు, ఏంటమ్మా ఇలా అనుకుంటున్నారేంటి, ఆయన ఇలా ప్రసంగం చేస్తున్నాడంట, నన్ను పట్టుకుంటారు, అప్పగిస్తారు, నన్ను చంపేస్తారు అని చెప్పేసి ప్రసంగాల్లో బహిరంగానే చెప్పేస్తున్నాడంట. ఏంటి నీ కొడుకు దేవుడు అన్నావు, మహా అద్భుతాలు చేసాడని చెప్తున్నావు, గొప్పవాడన్నావు, దైవ కుమారుడే నా గర్భాన్ని జన్మించాడని అన్నావు, ఏంటి ఎలా అని చెప్పేసి ఇరుగు పొరుగు వారు అడిగి ఉండరా, తెలియజేసి ఉండరా, ప్రశ్నించి ఉండరా, చేసే ఉంటారు. మన సమాజం అలాంటిది. కానీ నోరు మెదపలా తల్లి, తల్లి మరియ నోరు మెదపలేదు. ఎక్కడెక్కడ చూపించండి బైబిల్లో ఆవిడ అలా మాట్లాడినట్లు. కానీ ప్రభువారు సాక్షాత్ తల్లితో నన్ను ఇట్లా చంపేస్తారమ్మా అని చెప్పేసి చెప్పుకున్నట్లు, బాధపడినట్లు శిష్యులతో చెప్పుకున్నాడు. కానీ శిష్యులతో, స్నేహితులతో, ప్రాణ స్నేహితులు, ప్రాణ శిష్యులతో చెప్పుకున్నాడు. కానీ తల్లితో ఎక్కడ చెప్పినట్లు మనకి ఏమీ కనిపించదు. అదే ప్రాణ త్యాగం, ప్రేమ త్యాగం అంటారు. ఇన్ని రకాల ప్రేమ ఉంది. అన్నదమ్ముల ప్రేమ వేరు, అక్క చెల్లెళ్ళ ప్రేమ వేరు, అన్న చెల్లెళ్ళ ప్రేమ వేరు, తల్లిదండ్రుల ప్రేమ వేరు, సహోదరుల ప్రేమ వేరు, దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ వేరు, దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వేరు. ఇన్ని రకాలుగా అగ్ని జ్వాలలాగా ప్రేమ విభజింపబడింది. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రేమింపబడింది. కాబట్టి అన్ని సంబంధ బాంధవ్యాలకు పునాది ప్రేమే అని అర్థమవుతుంది. దేవుడు మానవునికి అనుగ్రహించిన గొప్ప వరప్రసాదము ఈ వైవాహిక వివాహం ఉన్నటువంటి ప్రేమే. ఈ బహుమతిని దేవుడు దంపతులకు మేలు కోసమే అనుగ్రహించాడు. దేవుడు తాను సృష్టించిన సమస్తాన్ని చూసినప్పుడు అన్ని మంచివిగా కనిపించాయి. దేవుడు సృష్టి చేసినప్పుడు ఫలాన్ని సృష్టించడం, ఇది చాలా మంచిగా ఉంది, ఇది చాలా బాగుంది అని చెప్పేసి అన్ని మంచివిగా కనిపించినవి. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం. అయితే ఒకటి మాత్రం ఆయన దృష్టికి మంచిదిగా కనపడలేదు. సృష్టి యావత్తు కూడా మంచిది అని కనపడింది. కానీ ఒక్కటి మాత్రము మంచిదిగా కనపడలేదు. అదే ఆదాము ఒంటరితనం. హల్లెలూయా. సృష్టి అంతా చేశాడు, ఆదాముని కూడా సృష్టించాడు, అది మంచిదిగా కనపడలేదు. అక్కడ మంచిది అట్లా సృష్టి చేసిన ప్రతిదీ మంచిది అని ఉంటుంది ఆదికాండంలో. ఆదాము ఒంటరితనము మంచిగా కనపడలేదు. మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని స్పష్టంగా ఉంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆయనకి సాటి అయినటువంటి సహాయాన్ని, తోడును ఏర్పరచాలి అనుకున్నాడు. ఆదాముకి సాటి అయిన సహాయాన్ని, తోడుని ఏర్పరచాలి అనుకున్నాడు. అన్ని చూశాడు, అన్ని మంచిగా ఉన్నాయి. జంతువులు, పక్షులు అన్ని జంటలుగా ఆడామొగ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆదాము ఒక్కడే మగవాడిగా ఉన్నాడు. సాటి అయిన సహాయము, స్త్రీ లేదు. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనంలో మనిషి ఒంటరిగా సుఖాన్ని చవి చూడలేడని తలచిన దేవుడు పురుషునికి తోడుగా స్త్రీని సృజించాడు. ఒక్కడిగా సంతోషం ఎన్నున్నప్పటికీ చూడండి, మనిషికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. పండ్లు ఉంటాయి, భోజన పదార్థాలు ఉంటాయి, రుచికరమైనవి ఉంటాయి, ఒంటి నిండా వేసుకుంటాయి నగలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, మేడలు ఉంటాయి, మిద్దులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. భార్య లేకపోతే ఏమన్నా సుఖం ఉందా? తోడు లేకపోతే సుఖం ఉందా?
తన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, సంతోషించడానికి ఒక మనిషి తోడు లేకపోతే వాడికి ఇన్ని ఉన్న ప్రయోజనం ఉందా? లేదు. అందుకని ఆదాము పరిస్థితి కూడా చూశాడు. సమస్త సృష్టిని చేశాడు. సృష్టినంతా ఆదాముకు చూపించాడు, పిలిపించాడు. ఓ ఆదాము, నువ్వు పేర్లు పెట్టాడికి, నువ్వు ఏ పేరు పెడతావో అది సృష్టిలో నిలిచి ఉంటుంది. అదే పేరు దానికి నిలిచి ఉంటుంది. పేర్లు పెట్టాను పిలిచాడు. అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆదాముకు మాత్రం ఎవరు పేరు పెట్టారు? దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టాడు. మరి అవ్వకి ఎవడు పేరు పెట్టాడు? ఆదామే పెట్టాడు. ఇది నరుని నుంచి తీయబడింది కాబట్టి నాది అనబడును అని మరి ఆదాము పేరు పెట్టాడు. ఒక ఆదాముకు మాత్రమే దేవుడు పేరు పెట్టాడు. తద్వారా మానవ సృష్టి ఏర్పరిచాడు. కాబట్టి ఈ రకంగా సాటి అయిన సహాయాన్ని అప్పగించాలని చెప్పేసి ఆదాముకి గాఢ నిద్ర రప్పించి మరి ఒక ప్రక్కట ఎముకలో ఒక ఎముకను తీసి అవ్వను సృష్టించాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేగాని మరొక మట్టి ముద్దను తీసుకుని స్త్రీగా చేసి మళ్ళీ దానికి జీవవాయువు వదల గాఢ నిద్ర రప్పించి అవ్వను ఏర్పాటు చేసి ఆదాము ముందుకు తీసుకొస్తే చాలా బాగుందని చెప్పి చెట్టు పేరు పెట్టారు. నరుని నుంచి తీయబడింది కాబట్టి నారీ అనబడిందని మళ్ళీ పేరు పెట్టాడు. వాడిద్దరు ఏక శరీరులై ఉంటారు. వీళ్ళ ద్వారా సంతానం కలుగుతుంది. మీరు అభివృద్ధి చెంది భూమిని పండించండి, ఫలింప చేయండి. అదే దైవ ప్రేమ, అదే సృష్టి రహస్యం. ఈ సృష్టి రీసైకిల్ ఇక జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి జరిగినటువంటి సృష్టి రీసైకిల్ జరుగుతా ఉంటుంది. ప్రధాన సృష్టి జరగదు. ఒకసారి ఆదాముని అవును సృష్టించాడు. వాళ్ళ ద్వారానే సృష్టికి క్రియేట్ అవుతూ ఉంటది. వారి పిల్లలు మరి ఇన్ని కోట్ల జనాభా అయ్యింది. అలాగే జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు. కానీ పంచభూతాలు మాత్రం అలాగే ఉన్నాయి. పంచభూతాలు మాత్రం వాటికి రీసైక్లింగ్ లేదు. ఒక వాటర్కి మాత్రమే రీసైక్లింగ్ ఉంది, నీళ్ళకు మాత్రమే. పంచభూతాలంటే భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. వీటికి రీసైక్లింగ్ లేదు. దేవుడు సృష్టిలో ఎలా ఏర్పాటు చేసి ఆయా మరి కాలాలు మరి గడియలు ఏర్పాటు చేయడానికి ఒక కక్షలు ఎలా పెట్టాడు దేవుడు, అవి అలాగే ఉన్నాయి. సముద్రాలు అలాగే ఉన్నాయి. సముద్రాలు పెరిగిపోలా, నదులు పెరిగిపోలా, కొండలు పెరిగిపోలా, నక్షత్రాలు మరి సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే, అవి మాత్రం అలాగే ఉండే. గాలి, వెలుతురు ఇవి మాత్రం తిరుగుతూ ఉన్నాయి. నీరు మాత్రం రీసైకిల్ అవుతుంది. నీరు ఎలా అవుతుంది? అలాగే ఉంది నీరు. ఎక్కడ? సూర్యరశ్మి సముద్రాల్లో, నదుల్లో పడి ఆ నీరు ఆవిరిగా మారి ఆకాశానికి వెళ్ళి అక్కడ మబ్బులు మేఘాలుగా ఉండి అక్కడి నుంచి మళ్ళీ చల్లని గాలి తగలగానే అవి వర్షంగా మారి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఎండకి మళ్ళీ ఆవిరై పైకి వెళ్ళి మళ్ళీ వర్షం పడి కిందకు వచ్చి ఇలా మనిషికి ఎక్కడెక్కడైతే వర్షం కావాలో, ఎక్కడ వర్షం లేదు, ఎక్కడ నీరు లేదు, వారు చేసే పాప పుణ్య కార్యాలను బట్టి ఆయా ప్రాంతాలకి అక్కడ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అక్కడ పంటలు పండుతూ ఉన్నాయి. ఇంకా దుర్మార్గం, క్రూరత్వం ఎక్కడైతే పెరిగిపోయిందో అక్కడ సముద్రాలు పొంగుతూ ఉన్నాయి, ఉప్పెన్లో వస్తూ ఉన్నాయి, తుఫాన్లు వస్తూ ఉన్నాయి. జనం చచ్చిపోతున్నారు, నష్టపోతున్నారు. దేవుడు అలా రిమూవ్ చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఇది భగవంతుని యొక్క సృష్టి రహస్యం. ఈ సృష్టికి అంత కారణం ఏమిటంటే వివాహ వ్యవస్థ, దేవుడి యొక్క గొప్ప కోరిక, ప్రేమ కలిగి ఉండటం. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, వధువు, వరులు. యేసయ్య ఇప్పుడు వధువుగా రాబోతున్నాడు, పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మరి మనమంతా కూడా వధువు సంఘం, స్త్రీగా పెండ్లి కుమార్తెగా తయారయ్యి రెడీగా ఆయన ఎదుర్కోవటానికి ఉండాలి. ఇది వివాహ వ్యవస్థ. క్రైస్తవ భావజాలం ఇది. క్రైస్తవ యొక్క వివాహం యొక్క ముఖ్య ఉద్దేశము, క్రైస్తవ భావజాలము ఈ రకంగా మనకి తెలియజేస్తోంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పాఠకులారా, మరి సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ ప్రేక్షకులారా, జాగ్రత్తగా వినండి,
అర్థం చేసుకోండి, మీరు కూడా ఆలోచించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వివాహ వ్యవస్థ చాలా గొప్పది, ఇంకా ఉంది, నేను తెలియజేస్తూనే ఉంటాను. ఈ పాఠం పూర్తి కాలేదు, ఇంకా చాలా ఉంది దీని చరిత్ర. ఇదంతా మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. మరి మీరు జాగ్రత్తగా వినండి. నా గత పాఠాలు కాడ, సంచికలు కాడ బైబిల్ గురించి క్షుణ్ణంగా తెలియజేశాను. ఇప్పుడు వివాహ వ్యవస్థ గురించి తెలియజేస్తున్నాను. తర్వాత పుణ్యాత్ముల జీవిత చరిత్రలని తెలియజేసి వారిని మనం ఎలా ఆదర్శంగా తీసుకుని మనం పుణ్య మార్గంలో నడవాలి, దేవుడిని ఎదుర్కోవాలి, మరి వధువుగా మనం తయారవ్వాలనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. మరి ఎంతవరకు సెలవు. మీ అందరికీ నా నమస్కారము, వందనాలు. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. తండ్రి, ఇదిగో ప్రభా, సోఫియా జోసెఫ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రేక్షకులకి, ప్రేక్షక కుటుంబానికి తెలివి, జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బిడ్డ మరి జ్ఞాన వివాహం ప్రకారంగా జీవించమని ఎందు నిమిత్తమై ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకున్నారో దాన్ని ఒడంబడికని నెరవేర్చుకుని చక్కని వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తన బిడ్డల్ని అందరినీ కాపాడుకుంది. మరి వాళ్ళకి మీ రక్షణ, మీ ప్రణాళిక, మీ దయను, మీ కృపను దయచేయమని ఈయన మనవులనియు ప్రభు అయిన యేసు నామమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.